ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ రావడంపై కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది చేసిన హంగామాతో తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది తోయడం వల్లే తోపులాట జరిగి ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఈ మేరకు BNS యాక్ట్ 105, 118 ఆఫ్ 1 రెడ్ విత్ 3 ఆఫ్ 5 సెక్షన్లలో నమోదు చేసినట్టు డీసీపీ ఆకాంక్ష యాదవ్ క్లారిటీ ఇచ్చారు. ప్రీమియర్ షో కోసం అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ప్రేక్షకులతో పాటు సినిమాలు నటించిన కీలక నటులు హాజరవుతారని సమాచారం మాకు లేదని అన్నారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేట్ భద్రత కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అలానే అల్లు అర్జున్ ఎంట్రీ, ఎగ్జిట్లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిసలాటలో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్, సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. డెఫినెట్లీ మేము హైకోర్టుకు వెళ్ళి ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలో కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు, ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు, హైప్ తీసుకురావద్దు. ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్లో అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి కానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న the Pushpa 2 movie is scheduled to release, but before that, on the 4th evening, some premiere shows were planned in a different theatre. So one such show was planned in Sandhya 70mm at RTC X Road. Okay. So for that, large number of people in thousands, they were gathered outside the theatre, and the tickets, they were already being sold by the theatre, whether in online platform or some tickets they were distributed by the Maitri company to the people who have worked in the movie. And there was anticipation that the lead actors of the movie will be coming to theatre for enjoying the movie with the public. But there were certain things which I wanted to point out. Firstly, if the certain popular actors, if they are coming for any event where there is a huge gathering, then there has to be some intimation either by their security team or by the organizer, in this case the theatre people, that they will be coming, and some coordination they have to do with the police department so that the things can be planned in a better manner. But still we anticipated, and we had deployed our bandobast, we had made full arrangement and everything was in control. The gathering was huge, but still we had the crowd under control. Then suddenly at around 9:30, when the people were waiting outside with their ticket, the show timing was around 9:40 p.m. Then the actor came along with his private security people, around 30-40 number, we do not know the exact number. And then they suddenly started pushing people left, right, and they opened the theatre gate, vehicle went inside. So it created lot of commotion and panic in the public.